గొప్పగా ఆయన చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా 9 ఏళ్లు అధికారంలో ఉన్నారు. ఆల్మోస్ట్ 3178 రోజులు పరిపాలించారు. ఆ 3178 రోజులు ఇప్పుడు 1500 రోజులు కలిపి 4678 రోజులు పరిపాలన పేరుతో ప్రజల్ని సర్వనాశనం చేశాడే గాని ఎక్కడికైనా ప్రజలకు ఉపయోగపడే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని చేయటమో, రాష్ట్రానికి ఒక మంచి పరిశ్రమను తెచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాల్ని అవకాశాలు కల్పించడమో, లేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించే కార్యక్రమం ఏదైనా చేశాడు అంటే శూన్యమనే చెప్పాలి. ఈరోజు గొప్పగా ఆయన చెప్పుకుంటున్నాడు 1500 రోజులు నేను పరిపాలించాను అని. ఈ 1500 రోజుల్లో చంద్రబాబు నాయుడికి, ఆయన కొడుక్కి, ఆయన మీడియాకి తప్ప ఎవరికైనా ప్రయోజనం కలిగిందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో ప్రజా సంపదను దోచుకున్నారు. ఈరోజు భగవంతుడైన టీటీడీ వెంకటేశ్వర స్వామి సంపదను దోచుకోవడానికి ఎలాంటి ప్లాన్లు వేశారో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఆయన గొప్పగా ఈరోజు చెప్తున్నాడు, నేను మొదట పెట్టిన 5 సంతకాలు కూడా ఎంత బాగా నెరవేర్చి చేశాను అని. సంతకం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. ఒక సంతకం పెడితే ఆ క్షణం నుంచి అది అమల్లోకి రావాలి. కానీ చంద్రబాబు నాయుడు పెట్టిన సంతకాలు ఏ విధంగా సంతకెళ్ళగా మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, చేనేత రుణమాఫీ ఒక సంతకం పెట్టాడు. చేనేత రుణమాఫీ ఎక్కడైనా జరిగిందా? ఒక్క చేనేత కార్మికుడికి కూడా రుణమాఫీ జరపలేదు. రైతు రుణమాఫీ చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ ఈరోజు రైతులకి 87,612 కోట్ల రూపాయలు అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆ యొక్క అప్పు 1,12,000 కోట్లకి చేరింది అంటే చంద్రబాబు నాయుడు రైతులకి రుణమాఫీ చేసినట్ట చేయనట్ట? ఈరోజు 96% రైతులు ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయారు అంటే రైతుల్ని ఏ విధంగా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక డ్వాక్రా రుణమాఫీ విషయానికి వస్తే నేను 10,000 పసుపు కుంకుమ ఇచ్చానని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఈరోజు వడ్డీకి డబ్బులు ఇచ్చి నేను పసుపు కుంకుమ ఇచ్చాను అని చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు చెప్పేది ఉంది. ఎందుకంటే అతను ఇచ్చే డబ్బులు క్యాపిటల్ ఫండ్ గా యూజ్ అవుతుందే తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళ యొక్క ఆ రుణాన్ని మాఫీ చేయడానికి ఉపయోగపడదు. ఈరోజు వడ్డీ లేని రుణాలు కూడా వాళ్ళకి అందుబాటులో లేకుండా చేశాడు. ఈరోజు 14,204 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేయాల్సి ఉంటే ఈరోజు లాస్ట్ ఇయర్ డిసెంబర్కి 22,000 కోట్లకి అది పెరిగింది అంటే డ్వాక్రా రుణమాఫీ చంద్రబాబు నాయుడు చేసినట్ట చేయనట్ట? ఏ విధంగా డ్వాక్రా అక్క చెల్లెంలని బ్లాక్ లిస్ట్ లోకి పంపించి వాళ్ళని మోసం చేశాడో స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు పసుపు కుంకుమలు దోచుకోవడమే కాకుండా మీ బంగారు బ్యాంకు నుంచి వస్తుందని వాళ్ళ ఓట్లను దోచుకొని ఈరోజు తాలిబొట్లతో సహా ఆ బ్యాంకుల్లో మాయమయ్యే పరిస్థితికి వచ్చిందంటే ఇతని పరిపాలన ఎంత బాగుందో, ఇతను ఎలాంటి గనుడో కూడా ఇప్పటికీ మహిళలందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి. ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆయన, లోటు బడ్జెట్ 16,000 కోట్లున్న రాష్ట్రాన్ని నేను అగ్రగామిగా నిలబెట్టానని. ఏ విషయంలో మీరు అగ్రగామిగా నిలబెట్టారు? ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు 96,000 కోట్ల అప్పు మనకుంటే 1,50,000 కోట్ల అప్పు తెచ్చి 2.5 లక్షల కోట్లకి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి నువ్వేదో గొప్పగా సాధించాలంటున్నావు. ఇదేనా మీరు సాధించింది? సంవత్సరానికి 30,000 కోట్ల చొప్పున మీరు చేసిన అప్పు ఏమైంది? ఎవరి ఖజానాలోకి వెళ్ళింది? ఏ దేశ బ్యాంకుల్లో నిక్షిప్తమై ఉంది అని సిబిఐ ఎంక్వైరీ చేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఇద్దరు కూడా జైల్లో ఉంటారు పర్మనెంట్ గా. ఈరోజు ఆయన మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఏమనుకుంటాడో ఆయన పార్టీలో అందరూ కూడా అదే విధంగా ఫాలో కావాలి. దాన్ని మనం టీడీపీ వెబ్సైట్లు చూస్తేనే అర్థమవుతుంది. టీడీపీ వెబ్సైట్ లో 99% వాగ్దానాలను అమలు చేశామని ఒక స్టాంప్ గట్టిగా గుద్దినట్టు చూపిస్తున్నారు. నిజంగా మీకు 99% మీ వాగ్దానాలు నెరవేర్చామన్న నమ్మకం ఉంటే మీ టీడీపీ వెబ్సైట్ లో మీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఎందుకు తీసేశారు?
ఈ రోజుకైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ టీడీపీ మేనిఫెస్టోని మీ వెబ్సైట్ లో పెట్టండి. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఆ వెబ్సైట్ ను ఒకసారి చదివితే 99% మీకు ఓట్లు లేకుండా మీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.